శ్రీమాత్రే నమః. కొన్నిసార్లు ఆలుమగల మధ్య వచ్చే మనస్పర్ధలు హృదయంలోనే ఉంటాయి, బయటికి రానివ్వరు. ఒకవేళ జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉంటే కొన్ని నివారణలు పాటించడం వలన ఇద్దరి మధ్య నెలకొన్న సమస్య నుండి విముక్తి లభిస్తుంది. భార్యాభర్తల బంధానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలతో పాటు అప్పుడప్పుడు వచ్చే జగడాలు, గొడవలు వారి మధ్య బంధాన్ని మరింత పెంచుతాయి. అయితే కొన్నిసార్లు ఆలుమగల మధ్య వచ్చే మనస్పర్ధలు హృదయంలోనే ఉంచుకుంటూ ఉంటారు, బయటకు రానివ్వరు. ఫలితంగా చాలా రోజుల పాటు ఇద్దరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. ఒకరికొకరు మాట్లాడకపోవడమే ఉండదు. ఎవరు చొరవ తీసుకోవాలన్నా ఇద్దరి మధ్య అహం అడ్డొస్తూ ఉంటుంది. ఎదుటివారిపై కోపం అధికంగా ఉండడం వలన మౌనం మరింత పెరుగుతుంది. ఒకవేళ మీ జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉంటే కొన్ని నివారణలు పాటించడం వలన సమస్య నుండి విముక్తి లభించి మనస్పర్ధలు మర్చిపోయి సంతోషంగా ఉండవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటే దుర్గాదేవికి గులాబీ పువ్వులను సమర్పించాలి. దీంతో పాటు తెలుపు రంగుతో చేసిన ఏదైనా మిఠాయిలను దుర్గమ్మకు నైవేద్యంగా పెట్టి పంచిపెట్టాలి. అనంతరం మీ మధ్య నెలకొన్న సమస్యను తొలగించాలని ఆ తల్లిని వేడుకొని సంకల్పం చేసుకోవాలి. మీ మనసులోని ఆందోళనను ఆమెకు తెలియజేయడం వలన సమస్యల నుండి విముక్తి లభించేలా దుర్గామాత అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భార్యాభర్తలు ఒకరిపై ఒకరు కోపంగా ఉన్నట్లయితే శ్రీకృష్ణుని స్మరించుకోవాలి. అలాగే మీ జీవిత భాగస్వామి అసంతృప్తి తొలగించాలని మాధవుణ్ణి ప్రార్థించాలి. శుక్రవారం నాడు కన్నయ్యను పూజించేటప్పుడు 3 యాలకులను తాకి వాటిని మీ దగ్గర దాచుకోవాలి. చీర కొంగుకు లేదా రుమాలుకు కట్టి ఉంచుకోవడం చాలా మంచిది. మరుసటి రోజు శనివారం ఉదయం ఈ యాలకులను మెత్తగా చేసి ఏదైనా వంటకంలో కలిపి మీ భర్తకు తినిపించండి. ఇలా 5 శుక్రవారాలు క్రమం తప్పకుండా చేయడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా శ్రీకృష్ణుని స్మరించడంతో పాటు భోజపత్రంపై ఎర్ర గంధం చెక్కతో మీ భాగస్వామి పేరు రాసి తేనె సీసాలో ముంచాలి. అనంతరం ఆ సీసాను మూసి మీ భాగస్వామి పేరు స్మరిస్తూ కుడి చేతితో దాన్ని తాకాలి. ఇలా చేయడం ద్వారా మీ భాగస్వామి మీపై ఎంత కోపం ఉన్నా వెంటనే మర్చిపోతారని విశ్వాసం.